ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం భస్త్రిక ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది. భస్త్రిక ప్రాణాయామ, భస్త్రికం అంటే కొలమి అనేటువంటి అర్థం. ఈ యొక్క ప్రాణాయామ మనం చేస్తున్నప్పుడు మన యొక్క లంగ్స్ దగ్గర నుంచి బ్రీతింగ్ తీసుకుని ఎక్సేల్ చేసేటువంటి ఈ ప్యాసేజ్ అంతా కూడా ఒక కొలమిలాగా అంటే వేడి అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి దీని ప్రాణాయామకి భస్త్రిక ప్రాణాయామ అనేటువంటి పేరు వచ్చింది. అయితే ప్రాణాయామాలు రెగ్యులర్గా చేసుకోదగినటువంటి ప్రాణాయామాలో మనం భస్త్రిక ప్రాణాయామాన్ని పెట్టుకోవడం అనేది చాలా అత్యుత్తమం. ఎందుకంటే ఇది మన యొక్క లంగ్స్ని క్లెన్సింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఎయిర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి లంగ్స్ ఇష్యూకి, బ్రీతింగ్ ఇష్యూస్కి, హార్ట్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే వీటిని యాక్టివేషన్ ప్రాణాయామ అంటాము. ప్రాణాయామ చేసేటప్పుడు మనం చూస్తే కనుక భస్త్రిక, కపాలభాతి లాంటి కొంచెం యాక్టివేషన్ ప్రాణాయామాస్ చేస్తాం. ఇవి మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ యొక్క ప్రాణాయామాన్ని ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో చూద్దాము. భస్త్రిక ప్రాణాయామ కోసం మీకు ఏ విధమైనటువంటి పొజిషన్ అయితే కనుక కంఫర్ట్గా ఉంటుందో ఆ పొజిషన్ని ఎంచుకోండి. సుఖాసన్లో కూర్చోవచ్చు, క్రాస్డ్ లెగ్ పొజిషన్, పద్మాసన్ ఆర్ వజ్రాసన్. లేదు నేను కింద ఫ్లోర్ మీద కంఫర్ట్ కాదు అంటే కనుక చైర్లో కానీ బెడ్ పైన కానీ కూడా కూర్చుని ఈ యొక్క ప్రాణాయామాన్ని సాధన చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్కడ కూర్చున్నా కానివ్వండి, మీ యొక్క స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. ఖచ్చితంగా స్పైన్ని ఇలా స్ట్రైట్గా ఉంచి కూర్చుని రిలాక్స్డ్గా మీ యొక్క రైట్ హ్యాండ్ని నావెల్ పైన ఉంచేసేయండి. నెమ్మదిగా డీప్ ఇన్హేల్ చేస్తూ పొట్ట ముందుకు తీసుకోండి. దెన్ స్లోగా ఎక్సేల్ చేస్తూ స్టమక్ వెనక్కి. Inhale, exhalation. Deep breathe in. Hold your breath as much you can. శ్వాసని హోల్డ్ చేసి ఉంచాను. హార్ట్ సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేయవద్దు ప్లీజ్. దెన్ స్లోలీ ఎక్సేల్, సక్ యువర్ స్టమక్ బ్యాక్. కంటిన్యూ యువర్ ప్రాక్టీస్. ఇన్హేల్, రిలాక్స్ యువర్ హ్యాండ్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. ఇప్పుడు నెమ్మదిగా హ్యాండ్స్ రెండు కూడా తీసుకుని డీప్ ఇన్హేల్ చేస్తూ పైకి రేస్ చేయండి. ఒక 30 స్ట్రోక్స్ స్టార్ట్ చేయండి. 30 స్ట్రోక్స్ ఇలా స్లోగా పర్ మినిట్ 30, మళ్ళీ చిన్ని బ్రేక్ 30, మళ్ళీ బ్రేక్, ఇలా సాధన చేస్తూ కాస్తంత ఒక 1 మంత్ తర్వాత మీరు ఈ యొక్క స్ట్రోక్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పర్ మినిట్ 120 స్ట్రోక్స్ వరకు కూడా చేసుకోవచ్చు. బట్ 120 మిడిల్ బ్రేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రేక్ లేకోకుండా ఒకటేసారి 1000 చేసేద్దాము అలా చేయకండి. లంగ్స్కి మళ్ళా అంత మంచిది కాదు. బ్రీత్ ఇన్, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. కంటిన్యూ. Then slowly relax. మీరు స్టార్టింగ్ ఈ రోజే ప్రాణాయామ స్టార్ట్ చేశారు అంటే కనుక కొంచెం స్లోగా చేసుకోండి.
Relax your breath. Just relax yourself, focus on your breathing. Then slowly open your eyes. ఈ విధంగా స్లోగా సాధన అనేది చేయాలి. చూసారు కదా భస్త్రిక ప్రాణాయామ అనేది ఏ విధంగా చేయాలో. అయితే ప్రాణాయామాస్ చేసేటప్పుడు స్టార్టింగ్ కనుక మీరు యోగ సాధన ఈ రోజే స్టార్ట్ చేస్తున్నారు అంటే భస్త్రికాని డైరెక్ట్గా చేసుకోకూడదు. కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేసుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలి. కాబట్టి భస్త్రిక చేసేటప్పుడు యోగా టీచర్ యొక్క పర్యవేక్షణలో చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటాయి. అయితే ఎన్ని ప్రాణాయామ మనం చేయకూడనిది కూడా ఉంటుంది. అంటే ఎవరు దీన్ని చేయకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కనుక బీపీతో సఫర్ అవుతున్నారు, లేదంటే హార్ట్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉన్నారు, వీక్ లంగ్స్ ఉన్నాయి, బ్రాంకైల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, లేదంటే సివియర్గా బ్రీతింగ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు, లేడీస్ మెన్స్ట్రువల్ టైంలో కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, వెట్టిగా ఉన్న టైంలో కానివ్వండి, ఈ యొక్క ప్రాణాయామాన్ని ప్లీజ్ అవాయిడ్ చేసేసేయండి. అయితే ఈ యొక్క భస్త్రిక ప్రాణాయామంలో మన యొక్క లంగ్స్ మరియు మన యొక్క బాడీ, మన యొక్క హార్ట్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అనేసి మనం చెప్పుకున్నాం కదా. ఎట్ ద సేమ్ టైం మన యొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ని కూడా చేంజ్ చేస్తుంది. ఎనీ బ్రీతింగ్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే రెగ్యులర్గా వచ్చేటువంటి ఫ్లోస్ ఏవైతే ఉంటాయో, లైక్ ఈ వింటర్ సీజన్లో చూస్తే కనుక కాఫ్, కోల్డ్, కొంతమందికి సివియర్గా వస్తుంటాయి, కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటుంది, కోల్డ్లోకి వెళ్ళంగానే చాలా ముక్కులు అనేది పట్టేయడం జరుగుతుంది, సైనస్ ఇష్యూస్ ఉండడం జరుగుతుంది. సో ఇలా రెగ్యులర్గా వచ్చేటువంటి ఫ్లోస్ని చెక్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మన యొక్క ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది భస్త్రికా ప్రాణాయామం. ఎవరైతే కనుక స్లీపింగ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో, నాకు నిద్ర రావట్లేదు, లైక్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే గైనిక్ ఇష్యూస్కి రెగ్యులర్ సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూసారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మనం ఈ యొక్క ప్రాణాయామ యొక్క ఉపయోగాల్ని చెప్పుకోవచ్చు. అంటే ఇంత అద్భుతమైనటువంటి ప్రాణాయామ రిషీస్ మనకి అందించడం జరిగింది. సో రెగ్యులర్గా సాధన అనేది చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.